श्रीभगवान् उवाच प्रजाहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యుతే. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, మనస్సునందలి కోరికలన్నీయును పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానికి అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని అందరు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరోచ్యతే. దుఃఖములకు కృంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని భయక్రోధములను వీడినవాడును అయినట్టి మననశీలుడు ముని స్థితప్రజ్ఞుడనబడును. యః సర్వత్రా నభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దేని ఎందును మమతాశక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోనిగోనివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడను. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల విషయాదుల నుండి అన్ని విధములా ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తిని కూడా తొలగిపోవును.